రాష్ట్రంలో కొత్త పరిపాలన 18 నెలల సమయం అయింది. ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగా ఉన్నాయి? సంక్షేమంతో పాటు మాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి కాబట్టి కొంచెం లేట్ అయిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఎవరు మాట్లాడినా కూడా మధ్య తరగతి కానీ లో తరగతి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది ఉన్నా కూడా చేసేటోళ్ళు అయితే పైన వాళ్ళు ఎదుగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే కింద పరిస్థితులు గ్రౌండ్ లెవెల్కి వస్తే ఆ సంక్షేమాన్ని జనాలకు రుచి చూపిస్తారు, కానీ అది పైన వాళ్ళు తిని 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 వచ్చేలేక అది జరగట్లేదు. అది వాస్తవంగా ఏంటంటే ఏదో నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ అదొక భ్రమ కింద చూపిస్తున్నారు. అంత మించి ఏమీ లేదు. అంటే ఎలా ఉంది సార్? 15 ఏళ్ళు సమయం ఇస్తేనే ఒక డెవలప్మెంట్ పాసిబిలిటీ అవుతుంది అంటారు. 15 ఏళ్ళు కాదండి, 40 ఏళ్ళు ఇచ్చిన రాజకీయం చదువుకున్న వాళ్ళు వచ్చి ఏదైనా నిరుద్యోగులు అది చూపిస్తాం ఇది చూపిస్తాం లేకపోతే ఏదో చేస్తున్నాం అన్నారు, కానీ ఇప్పుడు వరకు జరిగింది ఏమీ లేదు. సరే వాస్తవంగా ఇవ్వలేదు డెవలప్మెంట్ అంటుండ్రు, వాళ్ళు అనుకున్నది లేకపోతే ఎక్కడైనా కానీ. ఇప్పుడు నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ ఎక్కడ అనేది ఒక ఒక విధంగా ఒక స్కోప్ చూపించి ఇక్కడ జరిగిందని చూపించమనండి. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ జరిగింది, ఇక్కడ డెవలప్మెంట్, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమందికి ఇది జరిగింది, ఇంతమందికి ఇవి లేచినాయి, ఈ టవర్స్ లేచినాయి లేకపోతే ఇవి లేచినాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంఓయూలు మీన్స్ సైన్లు పెట్టుకుంటుండ్రు. ఏ గవర్నమెంట్ అయినా వాస్తవం చెప్పు సైన్లు పెట్టుకుంటుండ్రు, ఎంఓయూలు అంటుండ్రు. నెక్స్ట్ 15 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మధ్యతరగతికి ఇవాళ రేట్లు కానీ ఏది కానీ ఎట్లున్నాయండి? దీన్ని లో చేసేది ఎవరైనా ఉన్నారా? మధ్యతరగతోడు ఎప్పటికీ ఏ గవర్నమెంట్ వచ్చినా కష్టం. ఒక మాటలో చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు వారసత్వంగా ఇబ్బందులు వచ్చాయి అందుకే చేయలేకపోతున్నామని నిన్న పల్లి పండుగ సభలో చెప్తున్నారు. లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది వాస్తవంగా అది ఆయనకే తెలవాలా. ఆయన ముందే జనాలు కూడా మాట్లాడినారు కదండి. ఆయన ముందే జనాలు ఏం మాట్లాడినారు? ఏది 2019 నుంచి వచ్చిందంటే ఆయన ముందే అన్నారు, లేదండి ఇది 40 సంవత్సరాల నుంచి ఉంది అన్నాడు. ఇంకొక 15 సంవత్సరాలు అప్పుడు ఏం చెప్తారు? 55 సంవత్సరాల నుంచి ఉందండి అంటారు. అంతే కదా? మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఏమంటారు? ఆయన అదే మళ్ళీ ఏమంటాడు? మా గవర్నమెంట్లో 55 సంవత్సరాల నుంచి ఉంది అంటారు. అంతకుమించి ఏమి డెవలప్మెంట్ లేదు, ఏం లేదండి. ఒక ఇది చూపిస్తారు, ఒక భ్రమ చూపిస్తారు. సామాన్యుడి పరిస్థితి ఏమంటారు సార్? చెప్తున్నా, సామాన్యుడు ఇంకో రైతు బజార్కి వచ్చిన వాళ్ళని సామాన్యుడు అడగండి. ఇప్పుడు నాలాంటి డేట్ చేసి మాట్లాడిండు, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తెలుస్తుంది. ఇలా అందరి పరిస్థితి ఏమైందండి? ఇట్లా మైకు ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి ఓపిక లేదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు బిజీ వాళ్ళు. అవునా కదా అన్న? ఎవరిది వాళ్ళకు ఉంది. అందుకే ఇట్లా మాట్లాడడానికి ఎవరికి కూడా అంత ఇది లేదు. పెట్టుకున్నారు కదా సార్, 30 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి నిరుద్యోగ వృత్తి లేకపోయినా దానికోసం చూస్తున్నారు. మరి చిన్న చితగా ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అందరికీ రావు కాబట్టి ఎలా ఉంటుంది మరి? డెవలప్మెంట్ అయితేనే కంపెనీలు. ఇప్పుడు వాస్తవంగా నేను బీటెక్ చేసిన అండి, నేను బీటెక్ స్టూడెంట్ని. గవర్నమెంట్ జాబ్లు అందరికి రావాలని లేదు, వాస్తవం మీరు అన్నది కూడా కరెక్టే. బట్ గవర్నమెంట్ క్రియేట్ చేయాలి ఏదో ఒక ఆప్షన్ అనేది. ఇప్పుడు చెప్పినారు కదా, ఐ మీన్ ఇప్పటికి 1.5 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, రాగానే చేస్తామన్నారు. సరే ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు చేస్తామని. ఇప్పుడు మేము చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి, అది ఇంట్లో పెట్టుకొని తిరగడం తప్ప ఏదైనా కంపెనీ వస్తే కదా మనం చేయాల్సింది. వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చి నాకు వచ్చింది అని చూపించుకోవాలంటే ఏదో ఒకటి అయితే ఎస్టాబ్లిష్ కావాలిగా. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. ఈ రేట్లు కానీ ఏది కానీ ఇలా మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే కష్టంగానే ఉంది. ఏ కాడికి వాళ్ళు ఉన్నారు. పెద్ద వాళ్ళు ఎప్పటికీ అంతే బతుకుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఏ కాడికి మీరు అన్నారు చూడండి, చిన్న ఉచితాలు ఏదో ఒక బిస్కెట్ ఇవ్వడం, ఆ బిస్కెట్ని సగం చేసి చిన్నోడికి వచ్చేలేకి అది కనిపించట్లేదు. ప్రతి ఎలక్షన్కి ఏమంటారు? ఉచితం. ఈ ఉచితం అనేది మధ్యతరగతి వాళ్ళకి చిన్న ఇదోళ్ళకి అది ఆశపడుతున్నారు. ఏది ఆ టైం వరకు. తర్వాత 5 సంవత్సరాలు ఆ ఉచితాన్ని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి అట్లా యూజ్ చేసుకొని వదులుతున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఈ ఉచితాలకే డబ్బు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే రిటైర్డ్ అయితే వాడి పెన్షన్, ఎంపీకి పెన్షన్, ఏంటి ప్రైమ్ మినిస్టర్ పెన్షన్, సీఎం పెన్షన్, వాళ్ళు లక్షలు వేల కోట్లు ప్రతి సంపాదించుకుందనే పక్క అందరూ సంపాదించుకుంటున్నారు. ఎవడు ఇవాళ చంద్రబాబు నాయుడు శుద్ధం అని చెప్పలే, అందరూ వాళ్ళు సేఫ్ సైడ్ సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ. పరమైన అంశాలు పక్కన పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు ఆడు సంపాదించుకున్నారు, రేపు మనం సంపాదించుకోకూడదు. ఈ 5 ఏళ్ళు మనం ఎంత సంపాదించుకోవాలి? ఇదే తప్ప ప్రజలకి ఇప్పుడు వాళ్ళ మన పిల్లలు ఉన్నారు, అందరూ ఎక్కడికి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు, నార్త్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు జాబుకి. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో 10-20 కంపెనీలు ఐటీ వస్తే
దానికి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. కానీ నిదానం ఇప్పుడు వాళ్ళు గచ్చిబౌలు ఉంది తెలంగాణలో, అది డెవలప్ అయిందంటే ఇవాళ ఎమ్మటే సంవత్సరాలలో డెవలప్ అయిందని చెప్పట్లా. అట్లా పునాదిరా వేసి నిదానంగా చేసి రావాలి. కానీ ఇవాళ వైజాగ్లో మన ఏదో పెట్టారు మీటింగ్, పెట్టుబడుల సదస్సు సిఐ పెట్టుబడి ఇస్తారు. అవి ఎప్పుడు 30 ఏళ్ళకి వస్తాయో, రెడీ అవుతాయి 40 ఏళ్ళకి వస్తాయో తెలియదు మనకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఏదో మంచి చేస్తాడు, ప్రజలు చేస్తాడు. మన ఏరియాలో మన బుడవేరు వచ్చినప్పుడు ఎంతో చేశాడు, అభిమానం ఉంది, లేదంటలేదు. అట్లాగే ఇవాళ ప్రతిదీ స్క్రీన్ మీదే చూపిస్తున్నాడు ఆయన, రియల్గా ఎక్కడా లేదు, అంతా స్క్రీనే. కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె పండుగలను తిరుగుతున్నారు. మొన్న మాట్లాడిన విధానంలో 15 ఏళ్ళు సాధ్యమేనంటారా? ఒకే అలయన్స్లో ఒకరికి అవకాశం ఇవ్వడం సాధ్యమేనా? ఒక్క నిమిషంగా అండి, ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ 3 కలిసి ఉంటేనే 3 పార్టీలకి భవిష్యత్తు. విడిపోతే మెయిన్ టీడీపీ భూస్థాపితం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా బయట పంపించాలని టీడీపీ నాయకుల్లో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ మనసులో వస్తే పార్టీకి భూస్థాపితం. దాంట్లో ఇంకా అసలు ఇవాళ టీడీపీ బతికిందంటే, నువ్వు రాజమండ్రి జైల్లో వచ్చినప్పుడు నీకు పవన్ కళ్యాణ్ నుంచి ఆహ్వానించిన తర్వాత పార్టీలో కొత్త రక్తం వచ్చింది. అది పార్టీ బతుకున్నంత వరకు అది చెప్పుకోవాలి, ప్రజలు కూడా అదే చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఏముండదు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం, పార్టీలు కూడా ఉండవు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 18 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగుంది? అన్ని న్యాయంగా చేస్తున్నాను, మాట ఇచ్చిన ప్రకారం ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ న్యాయం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే కోనసీమ జిల్లా రాజోల్లో పల్లె పండుగ 2.0 అని మొదలు పెట్టారు మేడం. ఆయన ఏమంటున్నారంటే 15 సంవత్సరాలు ఒక ప్రభుత్వం కింద ఉంటే డెవలప్మెంట్ చూడొచ్చు, పద్దాక ప్రభుత్వాలు మారకుండా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఇస్తామండి అవకాశం, పేద ప్రజలకి న్యాయం చేస్తే తప్పకుండా అవకాశం ఇస్తాము. ఎలా ఉంటుంది? ఆయన ఏమంటున్నారంటే మాకు వారసత్వంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి పాత ప్రభుత్వాల నుంచి, ఇవన్నీ సరిచేసి మిగతా ఏమైనా లోటుపాట్లు ఉంటే మేము సరిదిద్దుతామంటున్నారు. నమ్మొచ్చా? కొన్ని సహజమది, కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని సరి చేసుకోవాలి. అదే గత ప్రభుత్వాలు మళ్ళీ 2029లో మేమే వస్తాం అనుకుంటున్నారు, కానీ మేము భాగస్వామ్యంగా 15 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాం, మేము రానివ్వమంటున్నారు. వస్తాము, మీరే రావాలి. పేద ప్రజలకి న్యాయం చేస్తున్నారు కాబట్టి మీరే రావాలి. మీరు నాయకులు ఇంకా కూడా వాళ్ళకి ఏదో పదవి ఉన్నట్టుగా ఇంకా తిట్టడం, పర్సనల్ గా టార్గెట్ చేయడం చేస్తున్నారు. ఈ విధానం పక్కన పెట్టండి, లేదంటే కనుక నాలో మంచితనాన్ని చూశారు, మీరు నాలో గట్టితనాన్ని కూడా చూస్తారంటారు. అలాగే చూస్తామండి. మీరు మంచితనం, పేద ప్రజలకి న్యాయం చేయండి, అదే మిమ్మల్ని కాపాడుతే, మీ కుటుంబానికి మిమ్మల్ని కాపాడుతే. అందరికీ ధన్యవాదాలు. ఎంత కష్టాలు వచ్చినా కానీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మేము, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆలోచించండి మీరు కూడా అంటారు. ఆలోచిస్తామండి, ఆలోచించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాము. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? బాగా కొన్ని పేద ప్రజలకి సేఫ్టీగా ఉంది. డబ్బు 1500 చొప్పున మహిళలకి సంవత్సరానికి 18,000 అన్నారు, అది కూడా రేపో మాపో అంటున్నారు. మంచిదే, అది కూడా మంచిదే. మహిళలకి న్యాయం చేస్తున్నారు. కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి.